ఓకే, యా. ఇటీవలే కన్నడలో అఖండ విజయం సాధించిన వీరచంద్రహాస 100 డేస్ రన్ అయింది. ఈ మధ్య కాలంలో 100 డేస్ రన్ అయిన సినిమా మనం విన్నది వీరచంద్రహాసే. దీన్ని తెలుగులో కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్, జేఎస్కే ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్, రౌబెసూర్ స్టూడియోస్, ఓంకార్ మూవీస్ తెలుగులోకి తీసుకురావడం జరిగిందండి. ఇది ఒక భారతీయ నాగరికత సంస్కృతికి సంబంధించిన యక్షగానం అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. వీరచంద్రహాస సబ్జెక్ట్ అందరికీ తెలిసిందే. ఈ యక్షగానంలో వీరచంద్రహాస ఎలా ప్లే చేశారు అన్నది ముఖ్యమైన ఇంపార్టెంట్. అలాగే రవిబసూర్ గారి గురించి నేను చెప్పాలని అవసరం లేదు. రవిబసూర్ గారి గురించి నేను చెప్తే చాలా చిన్న విషయం అవుతుంది. KGF 1, 2, సలారు, ఈ రాబోయే ఎన్టీఆర్ గారి సినిమా కానీ ఇంకా అనేకమైన సినిమాల్లో వాళ్ళు మ్యూజిక్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఇంకా ఆయన డైరెక్షన్లో ఇది మొదటి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. తర్వాత కూడా 2-3 సినిమాలు రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయండి. తప్పకుండా ఈ యక్షగానం మీద ప్రిపేర్ చేసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. కంపల్సరీ ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తుందని, వీరచంద్రహాస విజయదరహాసం ఖాయమని నేను అనుకుంటాను. వీరచంద్రహాస విజయదరహాస ఖాయమని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినటువంటి బ్రాడ్కాస్టింగ్ టీమ్, ఛానల్స్, మీ అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే మీరు లేకపోతే ఏ సినిమా కూడా ముందుకు వెళ్ళడానికి ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ అయినప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీ అందరిలో ఉంటుంది. దానికి మేమందరం కూడా, మా టీం అంతా కూడా ఆల్వేస్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మీరు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రెస్ ఈవెంట్కి వెళ్ళినట్టున్నారు. సో అందుకే కొంత లేట్ అయింది. బట్ చాలా మంది వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని కూడా మీరు అద్భుతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మీ పైన ఉంది. సో ఈరోజు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన రవి బసూర్ గారుతో స్టేజ్ పంచుకోవడం అన్నది ఐ ఫీల్ దట్ ఈస్ ఏ ప్రివిలేజ్ అండ్ ఆనర్. సో ఎందుకంటే మ్యూజిక్ అనేది కూడా నాకు ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మీ, నాకు పర్టికులర్లీ. సో అటువంటి నాకు రవి గారితో ఈరోజు ఆయన పరిచయం చేసినటువంటి మా రాధాకృష్ణ గారు, మా పార్ట్నరు, కృతజ్ఞతలు అండి, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి బెంగళూరు అనేది నాకు చాలా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఎందుకంటే నా కెరీర్ అక్కడే స్టార్ట్ చేశాను. నేను 1989లో ఇంజనీరింగ్ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి యూపీలో చేశాను 9 months. ఆ రోజుల్లో బెంగళూరు అనేది గార్డెన్ సిటీ అంటారండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s. సో అక్కడ జాబ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడి నేను 1988లో 99లో ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. అక్కడ ఒక 9 years వర్క్ చేశాను నేను. సో తర్వాత నేను 1997లో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో బెంగళూరుకి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం ఉంది, నాకు నా ఫ్యామిలీకి. ఈవెన్ టుడే మై వైఫ్ సేస్ బెంగళూరు ఇస్ ద ప్లేస్ షీ ఆల్వేస్ వాంటెడ్ టు స్టే. సో అటువంటి బెంగళూరు నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కలవటం, ఆయనతో కలిసి ముందు ట్రావెల్ చేయాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆయనతోటి నేను అంటే ట్రావెల్ చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ అని అన్నాడు. సో అయితే ఈ చంద్రసేన అనే వీరచంద్రసేన అనే సినిమా మీరు చూసే ఉంటారు ట్రైలర్. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో మరి రవి గారు డెబ్యూ ఫిలిం ఇది. 100 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కర్ణాటకలో. సో అంటే రవి బసూర్ అనే వ్యక్తి ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండి. ఆయన ఈజ్ నాట్ ఓన్లీ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఏ ఫిల్మ్ మేకర్. ఆయనకి ఒక సొసైటీ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ లైక్ టు వర్క్ విత్ హిమ్. అంటే చాలా మంది ఇప్పుడు మన గీత గారు చెప్పినట్లు ఎప్పుడైతే ఒక సక్సెస్ వచ్చిందో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సిటీస్లోనో ఆ విధంగా పెరగలేని ఆలోచన ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ విలేజ్లో బసూర్ అనే విలేజ్ని ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చే విలేజ్గా తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి రవి బసూర్ గారు. ఇటువంటి వ్యక్తులతోటి మాలాంటి వాళ్ళు ట్రావెల్ చేయటం అన్నది ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ అ ప్రివిలేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ రవి, మీరు ఇక్కడ రావటం,
మార్నింగ్ 4 o'clock ఇప్పుడు లేచి బయలుదేరి వచ్చి ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. సో ఇంకా ఈ సినిమా మరి 19th సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా ఆశతో ఉన్నాం. ఇంకా ముందు ముందు ఇటువంటి మంచి 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 సినిమాలు తీయాలి, ఆయనతో కలిసి ట్రావెల్ చేయాలి అని ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఫర్ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పార్టిసిపేషన్ టుడే and your presence and your help. Thank you. Thank you, James G. Thank you so much and good luck for your future films as well. And now I request as a producer, director and అందరికీ నమస్కారం. నాకు అంత తెలుగు రాదు, సో ఏదో మాట్లాడుతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆల్ తెలుగు మూవీస్, ఆల్ హీరోస్, ఆల్ డైరెక్టర్స్. బికాస్ ఆ మూవీ చూసి నేను ఏం మాట్లాడుతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో అలాగే నేను తమిళ్ నేర్చుకున్నది జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో చాలా టైం నుంచి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్, ఎస్పెషల్లీ మణి శర్మ సార్. సో ఆయన పాట అన్ని విని 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 సో కమర్షియల్ గా పాట అంటే ఇలా ఉండాలి అని మనసుతో అనుకుంటాను యాక్చువల్లీ. సో కమింగ్ టు దిస్ పాయింట్, వీరచంద్రహాస మనకందరికి ఒక ఆప్షన్ దొరుకుతుంది, లైక్ భగవంతుడు ఇచ్చేస్తారు. సో మ్యాజిక్ స్టిక్, అది వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ స్టిక్ ని రైట్ గా యూజ్ చేయాలి. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో ఒక 8th స్టాండర్డ్ ఫెయిల్ లైఫ్ లో నేను చూసేది అన్ని డిజాస్టరే. అప్ టు ఉగ్రం వచ్చిన తర్వాత ప్రశాంత్ సార్ నన్ను చూసి ఈయన ఏదో చేస్తాడు అని సెలెక్షన్ వరకు సో మై లైఫ్ ఇస్ లైక్ డిజాస్టర్. ఏం టచ్ చేసినా అది డిజాస్టర్. సో అలాంటి నా లైఫ్ లో ఒక ఆప్షన్ దొరికింది, రవి అని ఒక పేరు. సో హీ గివ్ మీ ద ఆపర్చునిటీ. ఆ రోజు ఆయన లేకుండా సో టుడే ఐఎమ్ నాట్ హియర్ జస్ట్ బికాస్ దట్ రవి. ఆయన హెల్పింగ్ చేసిన తర్వాత ఆయన పేరు నేను పెట్టుకొని ఎవరెవరు రవి అని నన్ను పిలిపిస్తారో సో ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు హిమ్ ఎంటైర్ మై లైఫ్. సో దాని తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది, సో ఒక హోప్ ఇచ్చింది ప్రశాంత్ నీల్ సార్, హీస్ మై గాడ్. దాని తర్వాత విజయ్ సార్. సో నన్ను నమ్మి ఇలా ఈ క్యాన్ డూ ద మ్యూజిక్ అండ్ ఈ క్యాన్ లిఫ్ట్ ద మ్యూజిక్. సో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది నా మైండ్ లో. అందువరకు ఏం వర్క్ చేస్తానో అది నాకు తెలీదు, ఇది ఇలా హిట్ అవుతుంది అని నాకు తెలీదు. వెన్ ఐ గెట్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ హైదరాబాద్ థియేటర్, ప్రశాంత్ సార్ చెప్పారు సో థియేటర్ లో హడావుడి అవుతుందంట అని. సో ఇదన్నీ విని తర్వాత ఐఎమ్ నాట్ నా ఫేస్ ఎవరికి తెలీదు, అందరికీ తెలుసు రవి బస్రూరు మ్యూజిక్ చేశారని. సో థ్యాంక్స్ ఫర్ దట్ లవ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు లేకుండా సో అది ప్రజలకి ఛాన్సే లేదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్ దట్ మూవీ బికమ్ దట్ మచ్ బిగ్గర్ హిట్. దాని తర్వాత ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ కి నేను చెప్పాలి, సో మూవీ అంటే సంభ్రమించాలి. సో దట్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ తెలుగు పీపుల్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇందువరకు నేను ఎలా వచ్చానో జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. 12 years నుంచి నా డ్రీమ్. సో నా చేతిలో భగవంతుడు మీ వల్ల సో మ్యాజెస్టిక్ వచ్చింది. దాన్ని ఐ హ్యావ్ టు యూజ్ ద రైట్ వే. ఒక మూవీ చేస్తే అరౌండ్ 4,000 పీపుల్ విల్ సర్వైవల్, ఇది నా నమ్మకం. సో ఒక ఎవ్రీ ఇయర్ నేను సంపాదిస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. ఆ డబ్బులన్నీ రైట్ వేగా యూజ్ చేయాలి అని ఇయర్లీ ఒక మూవీ చేసిన హాబీ పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ మై 6th మూవీ. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ మేకింగ్ మూవీ, one మూవీ, గ్యాదరింగ్ ద న్యూ పీపుల్, కొత్త వాళ్ళు ఎవరున్నారో ఆడిషన్ చేసి సో ఆపర్చునిటీ ఇచ్చేస్తాను. సో జస్ట్ నా డబ్బు రైట్ వేలీ ఇట్ హ్యాస్ టు బి యూజ్. దిస్ ఇస్ మై 6th మూవీ. ఇది నాకు ఎంత ప్రైడ్ అంటే సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. మనం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మన రూట్ ఎక్కడి నుంచి వచ్చేసాం అది మనం మర్చిపోకూడదు ఎగ్జాక్ట్లీ. సో నా 12 years డ్రీమ్. ఇప్పుడు నేను మీరు తండానినానే కానీ ఏ పాట వినినా కూడా అదన్నీ కేమ్ ఫ్రమ్ దిస్ యక్షగాన. సో
నాకు తెలియకుండా నైట్ లో డ్రీమ్ లో నేను ఉండాలి కూడా సాంగ్స్ అన్ని వచ్చేస్తుంటాను. సో అన్ని జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యక్షగాన. సో ఇది కొత్త ప్రపంచం. సో దీన్ని ఎలాబరేట్ చేసి ఒక దట్ రూట్ నుంచి వచ్చిన ఏది స్ట్రాంగ్ స్టోరీ నరేషన్ కానీ మ్యూజిక్ కానీ ఏం స్ట్రాంగ్నెస్ ఉందో అదన్నీ అందరికీ తెలియాలి. సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ. నేను సంపాదించిన అన్ని డబ్బు దీనికే పెట్టాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి మార్క్డ్, అందుకే దీన్ని పెట్టాను. సో ఈ మూవీ ఎగ్జాక్ట్ గా యక్షగాన ఎలా ఉందో సో అలాగే స్టోరీ ఉంది. దీంట్లో నా స్క్రీన్ ప్లే ఏమీ లేదు. డ్యూరేషన్ యాక్చువల్లీ యక్షగాన చేసిన ఇట్ విల్ కమ్ అరౌండ్ 5 to 6 hours డ్రామా. సో దాన్ని నేను షార్ట్ గా మన ఆడియన్స్ కి ఎలా కావాలో దట్ హీరోయిజం, ఎస్పెషల్ దిస్ స్టోరీ ఇస్ లైక్ మై స్టోరీ. ఎవ్రీ సక్సెస్ మ్యాన్ ఎవరెవరు సక్సెస్ వచ్చారో ఆయన లైఫ్ స్టోరీ అన్ని ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతారు. సో జస్ట్ బికాస్ ఆఫ్ డెడికేషన్, ఆ డెడికేషన్ ఈ స్టోరీలో నాకు కనిపించింది. సో దట్స్ వై ఐ బ్రింగ్ దిస్ స్టోరీ టు ఎవ్రీవన్. ఈ స్టోరీ అందరికీ తెలుసు, బట్ ఈ స్టోరీ యక్షగానంలో ఎలా ప్లే చేస్తారు, సో యక్షగానంలో ఎలా అయింది, సో అదన్నీ దీంట్లో ఉంది. సో ఇది మూవీ అని పేరు పెట్టే అది లిమిటేషన్ అవుతుంది. ఇట్స్ ఏ రిప్రజెంట్ ఆఫ్ కల్చర్. సో నా కల్చర్ ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్ టు యూ తెలుగు పీపుల్ కి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కల్చరల్ ఉంది. అదే అన్ని సైడ్ లో ఉంది. అట్లీస్ట్ ఇది చూసిన తర్వాత కల్చర్ బయట వస్తే అట్లీస్ట్ ఆ ఆర్టిస్ట్ కి. సో ఇప్పుడు యక్షగాన అక్కడ ఉంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు బుక్ ద యక్షగాన టిల్ 48 లైక్ 2024 కదా, 25 కదా, టిల్ 2048 మీకు ఛాన్సే లేదు. అంత బుకింగ్ ఉంది, అంత ఆర్టిస్ట్ బుకింగ్ ఉంది. కల్చర్ ని అలా పెట్టుకున్నాను మన ఊర్లో. సో వీ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. అలాంటి కల్చర్ అన్ని ప్లేస్ లో అన్ని చోట్ల ఉంది. సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ద సినిమాటిక్ స్టైల్. అది వచ్చేస్తే బాగా స్టోరీస్ మన మంచి మంచి స్టోరీస్ ఉంది, అదన్నీ బయట రావాలని నా కోరిక. సో 19th మూవీ వస్తుంది. థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు, థ్యాంక్స్ టు సార్. సో 19th September 19th మూవీ వస్తుంది. అందరూ వచ్చేసి ఆశీర్వదించండి. కల్చర్ ని విల్ బ్రింగ్స్ అప్లిఫ్ట్ చేద్దాం. సార్ మీరు చేసేదేమో అన్ని కమర్షియల్ సినిమాలు, కల్చర్ మీద ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? Sir, before going into the Q&A session, చేసేద్దాం సార్. At the same time, తందాని నానే తాని తందానో తానే నానేనో, ఏ తందాని నానే తాని తందానో తానే నానేనో, తందాని నానే తాని తందానో తానే నానేనో, ఏ తందాని నానే తాని తందానో తానే నానేనో. బ్యూటిఫుల్. అసలు ఎన్నిసార్లు విన్నా అంతే అంతే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ చేస్ తీసుకున్నాండి, రికార్డ్ చేసి ప్రశాంత్ సార్కి పంపించాను. సో అలా అయింది. సో అన్ని భగవంతుడు మన దగ్గర ఏనిదో మన యాక్చువల్లీ ఐఎమ్ ఏ ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అది ఎంత వస్తుందో ఎవరికి వెళ్ళాలో అది భగవంతుడు ఇచ్చా. అది ఫేట్ సార్, ఫేట్ అంతే. గీత గారు చెప్పినట్టు ఫ్యామిలీ అన్నట్టుగా పొద్దున మీ ఇద్దరు మాట్లాడుకున్నారు సార్, నేను బ్లాక్ డ్రెస్ వేసుకొస్తాను, నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకున్నామని. ఫ్యామిలీ అని చెప్పింది మీరు సార్. యక్షగానం సంబంధించి ఇది ఒక రిలీజియన్ కి సంబంధించి ఏమైనా తీసుకున్నారు సార్? కర్ణాటకకి సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక హిస్టరీనా లేకపోతే ఎలాగిది? లేదు సార్, ఇది చంద్రహాస అనే క్యారెక్టర్ అందరికీ తెలుసు. సో అందరికీ తెలుసు అంటున్నారు కానీ ఇందాక నుంచి అది కర్ణాటక స్పెషల్ సార్, మాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, స్టోరీ యూనివర్సల్ స్టోరీ సార్, యూనివర్సల్ స్టోరీ. తెలుగులో పెద్ద ఆయన చేశారు, ఎన్టీఆర్ కూడా. అప్పుడు అది ఓకే, అదేనా? కాకపోతే అది ఆయన యక్షగానంగా చేయలేదు కదా, మూవీ చేశారు సార్. అదే మూవీ చేశారు. స్టోరీ అందరికి తెలిసిన స్టోరీ. యాక్చువల్లీ యక్షగాన మనం యాక్చువల్లీ అరౌండ్ నాకు తెలిసి ఒక 800 to 900 years హిస్టరీ ఉంది. సో దానిపైన మనకు తెలీదు.
టిల్ వరకు వి నో దట్ 900 years. అవును సార్, అంత 900 years స్టోరీని మీరు ఒక 2.5 hours మూవీగా తీయడానికి ఏం బుక్స్ చదివారు? వాట్ ఈస్ అబౌట్ హిస్టరీ మీకేం తెలుసు? హిస్టరీ వీఆర్ హ్యావింగ్ 4 version ఆఫ్ యక్షగాన చంద్రహాసమే. సో అదన్నీ మనం బిఫోర్ ఒక 1 year బిఫోర్ రికార్డ్ చేసి దాంట్లో ఏమేమి ఇంప్రూవైజేషన్ ఉంది, హిస్టరీలో ఏముంది, దాని తర్వాత యక్షగానంలో ఎలా దే ఆర్ ప్లేయింగ్ ఇట్, అదన్నీ మనం ప్లాన్ చేసుకొని యక్షగానం వల్లే మనం ఒక హైర్ చేసుకొని, సో మనం ఏం చేయలేదు, యక్షగాన ఎలా ఉందో దాన్ని సినిమాటిక్ గా మనం ప్లే చేసాం. దట్ ఆర్ట్ ఇస్ వెరీ, ఆ టైం నుంచి ఇక్కడి వరకు ఇంత ఏం చెప్తారు తెలుగులో, టిల్ దిస్ డే. సో దే క్యారీడ్ దట్ కాస్ట్యూమ్ అండ్ ఈ టైం వరకు సో దే క్యారీడ్ దట్ బ్యూటిఫుల్ ఆర్ట్. దాంట్లో ఒక్కొక్క రోప్ కి ఒక్కొక్క నేమ్ ఉంది. దట్ ఆల్సో దే హ్యావ్ మేడ్ వన్ బిగ్ బుక్. ఇలాంటి కల్చర్ అన్ని స్టేట్ లో ఉంటుంది. సో ఇదన్నీ అట్లీస్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ఆర్ట్ బయట వచ్చేస్తే నాకు హ్యాపీ. కానీ ఒక కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి డబ్బు విలువ తెలుసు. మీకు 5 రూపాయల దగ్గర నుంచి కూడా దాని వాల్యూ తెలుసు. 2014 వరకు కూడా ఎంత డిజాస్టర్ అనుభవించిన మీరు వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఈ సినిమా మీద పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎంత ధైర్యం అది? యాక్చువల్లీ అదే ఇచ్చింది కదా. సో నా పాయింట్ ఏమంటే, సో నా ఊరు నాకు టెంపుల్ లాగా. సో టెంపుల్కి వెళ్ళే టైంలో మనం డబ్బు ఇచ్చుకొని ఎంత ఉంది నేను చూసి పెట్టలేదు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ మై టెంపుల్. సో అక్కడ పెడితే అది ఇంకొక స్థాయిలో అది వస్తుంది, 100% వస్తుంది. అంటే తెలుగు వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇందాక కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానంటున్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఇస్తారా మీరు? 100%. వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ మూవీ ఇన్ హియర్ తెలుగు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. రవి గారు, సార్ హియర్, సో దిస్ వే ఇక్కడ సార్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంది చూస్తుంటే. మాకు అదేంటో తెలీదు. దట్ లుక్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ వర్క్. ఆర్ట్ చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే కల్చరల్ ఫిలిం అని చెప్పి అని ఒక లైన్ అయితే చూసాం. రీజనల్ ఫిలిమ్స్ కింద వచ్చి కాంతార సూపర్ సక్సెస్ అయింది ఇక్కడ. సో బిఫోర్ దట్ వీ డోంట్ నో, ఆ కల్చర్ మాకు తెలియదు, అదేంటో తెలీదు. సో ఇప్పుడు ఇది కూడా అదే ఒక డిఫరెంట్ వేలో పోర్ట్రే చేద్దామని అనుకుంటున్నారు ఇక్కడ. యాక్చువల్లీ కాంతార ఒక ప్రజెంట్ ఏం చెప్తారు, ప్రజెంట్ ట్రెండ్ యాక్చువల్లీ. సో ఇది వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ అవర్ చైల్డ్హుడ్. ఈ బ్యూటిఫుల్ ఆర్ట్ ని మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దట్ ఆర్ట్. అది ఆర్ట్ ఓన్లీ కోస్టల్ ఏరియా వీ నో, ఎవ్రీబడి నో అబౌట్ ద కోస్టల్ ఏరియా ఇస్ యక్షగాన ఇస్ దేర్. కర్ణాటక ఆర్ట్ అంటే దే ఆర్ రిప్రజెంటింగ్ యక్షగాన ఓన్లీ. ఇలాంటి యక్షగాన స్టైల్ అన్ని స్టేట్ లో ఉంది, అన్ని స్టేట్ లో దట్ ఆర్ట్ ఉంది. సో అది బయటకు రావాలంటే ఏదైనా ఒక యాంగిల్లో అది ప్రజలకి వచ్చేస్తే అట్లీస్ట్ దే గోయింగ్ టు నో దట్ మన దగ్గర కూడా ఒక ఆర్ట్ ఉంది, వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ ఫ్రంట్ అని. సార్ యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు చూసుకున్నప్పుడు మీరు చెప్పారు ఇది జనరల్ గానే 5 to 6 hours ఉంటుంది, మేము దాన్ని ట్రిమ్ చేసి సినిమాకి తగ్గట్టు 2.5-3 hours లాగా కుదించినట్టు చెప్పారు. అయితే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు బేసిక్ గా మనం తెలుగులో కూడా చూసుకుంటే దే విల్ షో దర్ రియల్ లైఫ్ అండ్ దర్ ఆర్ట్ లైఫ్. సో ఇందులో ఓన్లీ ఆర్ట్ లైఫ్ చూపిస్తున్నారా, లేదంటే వాళ్ళ రియల్ లైఫ్ ప్లస్ ఆర్ట్ లైఫ్ చూపిస్తున్నారా? ఓన్లీ ఆర్ట్. సో అన్ని ఆర్టిస్ట్ ఇప్పుడు చంద్రహాస చేసిన ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఫ్రమ్ 6 ఏజ్ ఆఫ్ ద 6 హీస్ డూయింగ్ యక్షగాన. సో అందరూ ఎవరెవరు ఉన్నారో దే ఆర్ స్టార్టింగ్ దేర్ కెరియర్ ఫ్రమ్ ద 6 or 7 years. అప్పుడు నుంచి ఇది మీరు అక్కడ చూస్తే చిన్న 3 years 4 years దే ఆర్ పుట్టింగ్ యక్షగాన. యూ కాంట్ ఇమాజిన్ వాట్ ఎ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అండ్ దేర్ ప్రజెన్స్. ఏం చెప్తారు యాక్చువల్లీ, మనం ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం, దీని కింద ముందు ఒక తెలుగు ఉంది. సో ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ తెలుగు. సో అది ఇప్పుడు పోయింది. సో ఇప్పుడు కన్నడలో కూడా అలాగే ఉంది యాక్చువల్లీ. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ బ్యూటిఫుల్ ఏం చెప్తారు వర్డ్స్. మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇది సినిమాటిక్ తెలుగు, దీంట్లో కూడా ప్యూర్ తెలుగు ఉంది. సో అదన్నీ బయట రావాలి. సో అట్లీస్ట్ వీ హ్యావ్ టు యూజ్ సమ్ ప్లేసెస్. సార్ ఒక గెటప్ ఇలా డ్రెస్అప్ అవడానికి హౌ మచ్ టైం దే టేక్ సార్? ఇట్ విల్ టేక్ 2 hours.
సో మనం మూవీలో ఒక 400 to 500 పీపుల్ మనం ఆడవచ్చు. మన ఎక్స్పెన్స్ అక్కడ వెళ్ళింది టోటల్. యాక్చువల్లీ ఒక 500 పీపుల్ కి చేయాలంటే ఒక 500 మేకప్ వాళ్ళు, ఒక 500 కాస్ట్యూమ్ వాళ్ళు. వి బ్రింగ్ దట్. 12 o'clock స్టార్ట్ చేస్తాం యాక్చువల్లీ మేకప్. 6 o'clock కి ఫినిష్ అవుతుంది. 6 to మార్నింగ్ 6. సో వీ హ్యావ్ ఏం చెప్తారు, లైట్ యూజ్ చేయలేము మనం. కంప్లీట్లీగా ఆర్గానిక్ గా యక్షగాన ఎలా ఉందో, సో వీ యూజ్ ఓన్లీ ల్యాంప్. సో ఇది ఇది కదా ఫైర్, రియల్ ఫైర్ మనం యూజ్. హోల్ మూవీ వీ హావ్ నాట్ యూజ్డ్ లైట్స్. రవి గారు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు, అంటే ఇలాంటి సినిమా స్టార్ట్ చేయగానే అందరు కమర్షియల్ యాంగిల్ లో చూస్తారు, అంటే ఇది వర్కౌట్ అవుతుందా అని. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మిమ్మల్ని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా స్పందించారు? ఈవెన్ ప్రశాంత్ నీల్ గారితో మీరు ఉన్న అనుబంధం తెలుసు. ఈ సినిమా చూసే ఆయన ఉన్నారు. సో ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ అటెంప్ట్ అని చెప్పారు యాక్చువల్లీ. సో నాకు అది పెద్ద డైలాగ్. సో దాని తర్వాత ఈ మూవీ నేను చేసేది ఉద్దేశమే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని. సో నా కల్చర్ ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్. సో ఆ కల్చర్ అందరికి తెలిస్తే అట్లీస్ట్ నేను అక్కడి నుంచి ఏం సంపాదిస్తాను. సో టిల్ డేట్ మ్యూజిక్ ఏమో నా లోపల ఉందో, సో జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన. సో ఐ హ్యావ్ టు బి, ఏం చెప్తారు తెలుగులో, సో నా బాధ్యత అది, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. రవి గారు, ఎస్ సార్. యక్షగానంలో 2 శైలులు ఉన్నాయి, తెనుకు తట్టు, బడుగు తట్టు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ వాడారు ఈ సినిమాకి? మనం తెంకు, సారీ బడుగు జాస్తి వాడాం యాక్చువల్లీ. తెంకు మనం లాస్ట్ లో యూజ్ చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత ఈ డివైడెన్స్ నేను చేయలేదు. అన్ని ఇప్పుడు ఒక ఆస్థానంలో తెంకు వాళ్ళు ఆర్టిస్ట్ ఉన్నారు, బడుగు వాడు ఆర్టిస్ట్ ఉన్నారు. నేను యక్షగానక చూసాను అంతే. దాని తర్వాత భాగవత్ అని చెప్తారు, ఎవరు సింగర్ చేస్తారో దాన్ని భాగవతులు అని చెప్తారు. సో దట్ వీ హ్యావ్ యూజ్డ్ బోత్. తెంకు కూడా వాడాం, బడుగు కూడా వాడాం. ఎన్టీఆర్, నీల్ ఈ సినిమా కోసం ట్యూన్స్ ఏమన్నా రెడీ చేశారా? ఇది సార్ అది జరుగుతుంది సార్, కంపోజింగ్ జరుగుతుంది. ఎలా ఉండిపోతుంది అది? సో జరుగుతుంది, మనం చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రవి గారు, ఎస్ సార్. కరుణాట చక్రవర్తి శివరాజ్ కుమార్ గారు ఒక క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఆయన ఎలా రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లో? ఆయన క్యారెక్టర్ ఏంటి? సో మనం ఫస్ట్ షెడ్యూల్ షూట్ అయిన తర్వాత నేను శివన్న గారి యాక్చువల్ వెళ్ళాను. సో జస్ట్ ఐ రిప్రజెంటెడ్ మై ఏం అయింది షూట్ చూసా ఆయనకి, ఐ హావ్ షోడ్ హిమ్. దాని తర్వాత అది చూసిన తర్వాత నేను అడిగాను యాక్చువల్లీ. సో ఇలాంటి ఆర్ట్ వర్క్ బయట రావాలంటే వీ నీడ్ వన్ స్ట్రాంగ్ పర్సన్. సో మీరు ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా ఒక క్యారెక్టర్ని చేస్తారని. సో హీ లవ్ దట్ షోరీల్ అండ్ గీతమ్మ గారు, దాని తర్వాత శివన్న బోత్ అగ్రీడ్. అండ్ సడన్ హీ కేమ్ టు షూట్. అది ఆ షూట్ అన్ని మనం హ్యాపీగా చేసాం యాక్చువల్లీ. దాని తర్వాత మీరు చూసండి, యక్షగాన ఆర్టిస్ట్ లాగే ప్రాపర్ గా హీ హాస్ మేనేజ్. దాని తర్వాత రెస్పాన్సిబిలిటీ అని, అది ఎలా చేయాలి అదన్నీ హీ లెర్న్డ్ అండ్ హీ డిడ్ ఇట్. రవి గారు, ఇలాంటి మూవీస్ కి CGI వర్క్ అంటే చాలా ఉంటుంది. సో దాని మీద ఎంతవరకు ఫోకస్ చేశారు? ఇది మన చేతిలో ఎంత అవుతుందో, సో ఎక్స్ట్రీమ్ లెవెల్ మన చేతిలో లేదు. సో స్టోరీని ఏం చెప్తారు, జస్టిఫికేషన్ చేసేదానికి ఎంత అవుతుందో సో అంతవరకు మనం చేసాం యాక్చువల్లీ. ఓవర్ VFX మన చేతిలో అంత శక్తి లేదు. సో బట్ ఐ హ్యావ్ నేను కాన్ఫిడెంట్ గా ఏం చేస్తాను, మ్యూజిక్ యూ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే మోడర్న్ లేకుండా మన రీజనల్ సౌండ్ ఇంత బాగుందని, ఏం థియేటర్ వైబ్రేషన్ వస్తుందో అది అన్ని మన రూరల్ ఇన్స్ట్రుమెంట్ యక్షగానంలో మద్లే అండ్ చండే. దీస్ 2 ఇన్స్ట్రుమెంట్ హ్యావింగ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. అదన్నీ మనం రికార్డ్ చేసుకొని ఐ హావ్ గివెన్ టు మై US టీమ్ అండ్ దే ఆర్ ప్రాసెస్డ్ ఇట్. అది విన్న తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మనం ఏదో చేస్తామని. సో అంత ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ దట్ రూరల్ సౌండ్, ఏం చెప్తారు రా సౌండ్స్ అన్ని మన రూరల్లో ఉంది. సో అదన్నీ
యూ కాంట్ ఇమాజిన్, అంత సౌండ్ అన్ని సూపర్ గా ఉంది. ప్రొడ్యూసర్ గారు సార్, ఇప్పుడు వీరచంద్రహాస అనేది కల్చరల్ ఎలిమెంట్స్ చూపించారు. సరే, ఎంత ప్రొడ్యూసర్ చూసుకున్నా సరే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే ఇప్పుడు జనాలు చూస్తున్నారు. సో ఈ మూవీ ద్వారా మీకు ఎంతవరకు సక్సెస్ అయింది? ఐ మీన్ 100 days అయింది కదా, సో ఎంతవరకు సక్సెస్ జర్నీ అయింది మీకు? సార్ అది కన్నడలో 100 days సక్సెస్. ఐ మీన్ తెలుగులో కూడా రావాలి కదా, ఇక్కడైతే మనకి నెగిటివిటీ లేదు, ఇది వెరీ నెగిటివిటీ. సో ఇక్కడ వరకు ఎంత మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కాబట్టి అక్కడ ఖర్చు పెట్టిన దానికి ఎంత మేజర్ గా అయ్యింది ఇక్కడ? సార్ కల్చర్ అన్నది త్రూ అవుట్ ఇండియా ఎక్కడో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు యక్షగాన్ కూడా నాట్ ఓన్లీ బిలాంగ్స్ టు కర్ణాటక, ఆంధ్రాలో కూడా సమ్ పార్ట్స్ తెలుసు. అలాగే అక్కడ సక్సెస్ అయింది. బిఫోర్ కాంతారా మనం ఎంత కాంతారా మీరు సినిమా చూసే ఉంటారు, అది కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్, రీజనల్కి సంబంధించిన విషయం. దాన్ని చూసి మనోళ్ళు ఇచ్చేశారు. ఇది కూడా యక్షగానికి సంబంధించిన విషయం. పిక్చర్ మీరు చూస్తే యూ కెన్ అట్రాక్ట్, డో డౌట్. ఆ కాన్ఫిడెన్స్ తోటి సినిమా చూసిన తర్వాత చేశాను. నేను 1 week డిస్కస్ చేసిన తర్వాత తెలుగులోకి తీసుకొచ్చాం. ఆర్ట్ అంటే మనం యాక్చువల్లీ ఆర్ట్ గా చేయలేదు. సో కమర్షియల్ ఎలిమెంట్, నేను చేసిన అన్ని మూవీ కమర్షియల్సే. సో ఆ కమర్షియల్ యాంగిల్ పెట్టుకొని యక్షగాన్ లో కమర్షియల్ ఉంది. దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కమర్షియల్ స్టోరీ. ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతాడు, ఆయన డెడికేషన్ ఎంత ఉంటుంది, సో అదన్నీ కమర్షియల్ గా ఉంది. దెర్ ఇస్ నో డౌట్. రవి గారు, సరే ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రెమెండస్ సక్సెస్ ట్రాక్ ఉంది మీకు. సో కేజీఎఫ్ కానివ్వండి, సలార్ కానివ్వండి. సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ అవ్వడానికి ఒక కరెక్ట్ ఆఫ్ స్టోరీ ఉంటుంది, అంటే పల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈ స్టోరీ అనేది ఆడియన్స్ కి వెళ్ళాలని. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నప్పుడు నాకు మూవీ గుర్తొచ్చింది, ఉత్తమ్ విలన్ లో కమల్ హాసన్ గారు కూడా ట్రై చేశారు కథకళి కేరళ. సో అంటే అది ఆ సక్సెస్ అంత అవ్వలేదు ఆ మూవీ. సో ఆ రిజంబులెన్స్ ఏమైనా ఉందా? ఆ జాగ్రత్తలు తీసుకున్నారు, అట్లా కాకూడదు మా మూవీ కొంచెం బెటర్. మూవీలో దే హ్యావ్ యూజ్డ్ దట్ స్టోరీ. ఇది కంప్లీట్ గా యక్షగాన అంటే యక్షగానం. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ కి యక్షగానికి అలా ఏమి షిఫ్ట్ లేదు, బ్యాక్ స్టోరీ ఏం లేదు. దాని తర్వాత కమర్షియల్ ఎలిమెంట్ కానీ స్టోరీ ద మెయిన్. యాక్చువల్లీ ఆ స్టోరీ కమర్షియల్ గా ఉంది. దాని తర్వాత మనం సో ఐ కేమ్ ఫ్రమ్ ద కమర్షియల్ యాంగిల్ ఓన్లీ. ఇండస్ట్రీకి వచ్చేది ఫ్రమ్ ఉగ్రం నా ఫస్ట్ మూవీ. అప్పటి నుంచి ఉగ్రం టైంలో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది, సో గర్గర్ మండల అని. దాని తర్వాత కేజీఎఫ్ వచ్చింది, దాని సెకండ్ మూవీ రిలీజ్ అయింది, నేనే హీరో చేశాను యాక్చువల్లీ, బిలిండర్ అని. సో దాని తర్వాత థర్డ్ మూవీ వచ్చింది గిరిమిటన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ తెలుగు. సో ఒక ఆడిషన్ చేశాను, ఒక మూవీ కోసం ఆడిషన్ చేశాను, కటక అని ఒక మూవీ. ఆ మూవీకి ఆడిషన్ చేసే టైంలో ఒక 300 kids వచ్చారు యాక్చువల్లీ టోటల్ గా. దాంట్లో ఒకే 1 kid కి నేను అవకాశం ఇచ్చాను. సో నాకు గిల్ట్ వచ్చింది, 300 kids వచ్చేసారు, నేను ఒకే ఆప్షన్ ఇచ్చాను కానీ. సో నెక్స్ట్ ఐ హావ్ డిడ్ ఆ 300 childrens యూజ్ చేసుకొని ఒక కమర్షియల్ మూవీ చేశాను. లైక్ కమర్షియల్ మూవీ విత్ కిడ్స్. 300 kids ని ఒక ట్రైనింగ్ చేసుకొని ఒక లాంగ్ టైం తీసుకొని యాక్చువల్లీ మార్నింగ్ ట్రైనింగ్, మధ్యాహ్నం షూట్ అలా చేసాం యాక్చువల్లీ. వెరీ సూన్ యూ ఆర్ గోయింగ్ టు సీ దట్. ట్రైలర్ చూసినప్పుడు ఒక డెవెన్ చంద్రహాస్ లా కనిపిస్తుంది మొత్తం మైథాలజీ మిక్సింగ్ లో. సో ఆ ఎలిమెంట్స్ ఏంటి? ఐ మీన్ పర్టికులర్ చూస్తే ఒక డాన్స్ టైప్ లో కనబడుతుంది. ఒక కల్చరల్ ఎలిమెంట్స్ అంటే ఒక కథక్కలి, కూచిపూడి లాగా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఉంటాయి ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీన్ని మీ కన్నడ దాన్ని తెలుగు వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు చూసిన తర్వాత? దీంట్లో మనం యాక్చువల్లీ ఆ డాన్స్ ఫార్మేషన్ ఏముందో దాన్ని మనం ఎక్కువగా లేకుండా సో మాట్లాడే విధానం ఉంది కదా, సో దాన్ని మనం ఎక్కువగా అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ అని మనం దాన్ని జాస్తి వాడాం యాక్చువల్లీ. సో మొత్తం మూవీ స్పీడ్ గా వెళుతుంది. దర్ ఇస్ నో ఏం చెప్తారు లాగ్ అని అలా ఏమీ లేదు. బ్యాక్ టు బ్యాక్ స్టోరీ వెళుతుంది. జేమ్స్ గారు హాయ్ అండి. సో బిఫోర్ మీరు ఇక్కడ శరత్ అండి ఫ్రమ్ తెలుగు. బిఫోర్ మీరు కొన్ని మూవీస్ తెలుగులో తీశారు అండ్ ఇప్పుడు ఈ మూవీ తోటి అంటే ఇలాంటి స్టోరీస్ యాక్సెప్ట్ చేస్తున్నారని ఈ మూవీ తీసుకొస్తున్నారా తెలుగు ఆడియన్స్ కి? ఆర్ఎల్స్ ఏంటంటే అక్కడ హిట్ అయింది కాబట్టి తెలుగు ఆడియన్స్ కి తీసుకొస్తున్నారా? ఫస్ట్ ఈ మూవీకి జాయిన్ అవ్వడానికి గల కారణం రవి బస్రు గారు. అసలు మూవీ గురించి కాకుండా ఈజ్ ఏ లెసన్ ఇన్ ద మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ని ఒక ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు ఆయన. ఈ ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు అంటే అనిపించింది అనమాట. ఇది అంటే ఈ హిందూ మైథలాజికల్ మూవీలు ఈ మధ్య ప్రేక్షకులు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు చూడండి ఎనీ మూవీ. సో పైగా దాంట్లో ఈయన యొక్క టచ్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్.
సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రవి బస్రూర్ గారితో ట్రావెల్ చేయాలని ఒక తపన. అలాగే ఇటువంటి అంటే సినిమా అంటే ఓన్లీ కమర్షియల్ గా తీసుకోవద్దండి. సినిమాని కూడా ఆయనలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ ఏంటంటే పే బ్యాక్ టు ద సొసైటీ. ఆయన కల్చర్ ని ప్రపంచానికి తీసుకెళ్లాలని ఒక తపనతో తీసినటువంటి ఫిల్మ్ ఇది. ఇది కంపల్సరీగా నేను సపోర్ట్ చేయాలి. తెలుగులో నేను రాధాకృష్ణ గారి సినిమా తీసుకురావాలి. ఆ కల్చర్ మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. నేను అమెరికాలో కూడా ఈ తెలుగు అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా ఉంటున్నాను. ఎందుకుంటున్నా మీరు అమెరికా లాంటి దేశంలో అంటే వీ నీడ్ టు అప్లిఫ్ట్ అండ్ పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ లో. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది నాకు. ఈ సినిమా కోసం నేను ఇన్వాల్వ్ అవడం జరిగింది. రవి గారు, సో మీరు ఉగ్రం తర్వాత నుంచి ఐ థింక్ కేజీఎఫ్ మీ సౌండ్ సెట్ కావచ్చు, సౌండింగ్ కావచ్చు, చాలా మంది డైరెక్టర్స్ అంటే మీ దగ్గరికి వస్తున్నారు అంటే మ్యూజిక్ కోసం అవచ్చు. బట్ మీరు అంటే ఓన్లీ ఫ్యూ ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేస్తూ చేయడం, మీరు అంటే మూవీస్ డైరెక్షన్ చేస్తున్నందువల్ల అది అవ్వట్లేదా, ఆర్ ఎల్స్ ఓన్లీ సెలెక్టెడ్ గా వెళ్తున్నారా సినిమాల పరంగా? ఆఫ్టర్ కేజీఎఫ్ ఐ హెడ్ లైక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కేమ్ టు యూ ఫర్ దట్ సౌండింగ్ ఇట్ సెల్ఫ్, కానీ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ కొన్ని ఫిల్మ్సే చేస్తున్నారు. యాక్చువల్లీ నా చేతిలో ఐ కెన్ ఓన్లీ గివ్ ద 5 మూవీస్ ఇయర్లో. ఎందుకంటే నేను ఐ విల్ ట్రావెల్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్. సో అది ఫస్ట్ నుంచి నేను అలాగే వచ్చేసాను. సో ఐ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. సో అందుకే నేను యాక్చువల్లీ ఎక్కువ మూవీ చేసేదానికి నేను ఐఎమ్ నాట్ ప్రిఫర్ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక మన ఏం చెప్తారు, దీంట్లో ఏం కావాలో అంతవరకే చేస్తారు. అండ్ ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ చేశారు మీరు. జస్ట్ విజిటింగ్ కే అంత మ్యూజిక్ చేశారంటే ఎన్టీఆర్ నీల్ ఫిల్మ్ కి ఎంత మ్యూజిక్ చేయబోతున్నారు? అన్ని అది నేను చెప్పాను కదా, నేను ఐఎమ్ నా ట్యాప్, వాటర్ ఎక్కడి నుంచో వస్తుంది. సో ఐ హోప్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఏదో భగవంతుడు ఇచ్చేస్తాడని. సో బికాస్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఆయన మూవీ చూసే స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. సో దాని తర్వాత ఏదో ఒక ఫైర్ ఉంది, ఏదో చేయాలి అని. సో 100%. పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ ఈ మధ్య కాలంలో కూడా చాలా చాలా ఫిల్మ్స్ ని అప్లిఫ్ట్ చేశారు. అవును, ఇఫ్ దే లైక్ స్టోరీ ఆర్ ఎల్స్ మ్యూజిక్ ఎనీథింగ్ అవ్వచ్చు. సో పర్టికులర్లీ వీరచంద్రహాస మూవీ గురించి ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆల్రెడీ అక్కడ 100 days కంప్లీట్ చేసుకుంది అండ్ 19th రాబోతుంది కాబట్టి ఫైనలీ వర్డ్స్ అబౌట్ దిస్ మూవీ. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఏదే టిల్ సలార్ వరకు మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ అది నేను మర్చిపోయాను. సో ఏం చెప్పాలి, సో ఇట్స్ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ కల్చర్, మై రెస్పాన్సిబిలిటీ నా కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని. సో 19th రిలీజ్ అవుతుంది. సో ఐ నో ఏం చెప్తారు, అందరూ ఆ లవ్ని ఇచ్చేస్తారని సహకారం. సో ఇది ఆర్ట్ మూవీ లేకుండా ఇది కమర్షియల్ గా ఉంటుంది. సో కమర్షియల్ ఎక్స్పర్ట్ లో ఏమల్లా స్టోరీలో వస్తుంది అదన్నీ ఉంటుంది. ఒక ఈ ఆర్ట్ ని సో మీరు ఏం చెప్తారు ఆదరిస్తారని. ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ సార్. మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా సూపర్ హిట్ సినిమాలు చాలా సినిమాలు చేశారు, సూపర్ హిట్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా సజావుగా సాగుతున్న మీ జీవితంలో ఎందుకు మళ్ళీ డైరెక్షన్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఎప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ఇయర్లీ 1 మూవీ డైరెక్షన్ చేసేదానికి నేను స్టార్ట్ చేశాను సార్. జస్ట్ బికాస్ ఆఫ్ నాకు ఏది హాబీ లేదు, మ్యూజిక్ లేకుండా ఏమీ హాబీ లేదు. దాని తర్వాత ఒక మూవీ చేస్తే ఒక 4000 పీపుల్స్, చిన్న మూవీ అయినా కూడా ఒక 4000 పీపుల్స్ విల్ సర్వైవల్ దట్. నా డబ్బు రైట్ వేలో వచ్చింది, భగవంతుడు ఇచ్చేశాడు. సో రైట్ వేలో వెళ్ళాలి అని ఇయర్లీ ఒక మూవీ డైరెక్షన్ హాబీ చేశాను. సో దిస్ ఇస్ మై 6th మూవీ. మీరు అందరూ ఆదరిస్తే 100% ఐ విల్ డూ ఇన్ తెలుగు ఆల్సో. థ్యాంక్స్. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.